హలో హాయ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సుష్మా స్వీట్ హోమ్. అందరికీ ముందుగా గుడ్ మార్నింగ్ గాయ్స్. చూసారు కదా బయట ఎలా ఉందో, మంచి ఫాగీ మార్నింగ్ అండి. ఇవాళ అయితే అసలు ఎంత చలిగా ఉందంటే ఉదయాన్నే లేవగానే అసలు బయటికి వెళ్ళాలని కూడా అనిపించట్లేదు. అందుకోసమే ఇలా మంచిగా ఒక వామ్ ఫీల్ కోసం క్యాండిల్స్ అన్నీ కూడా వెలిగించేసుకునేసి మంచిగా వామ్ వాటర్ అయితే తీసుకుంటూ ఇక్కడైతే ఇవాళ నేను ఏం చేస్తున్నాను అనే దాని గురించి టు డూ లిస్ట్ అయితే ప్రిపేర్ చేసుకుంటూ ఉన్నాను అనమాట. ఎప్పుడైతే యూట్యూబ్ స్టార్ట్ చేశానో అప్పటి నుంచి ఇలా టు డూ లిస్ట్ అంటే రోజువారీ పనులన్నీ కూడా ఒక ప్లానింగ్ ప్రకారం చేసుకోవడం కోసం ఇలా రాసుకుంటూ ఉంటాను. ఇలా రాసుకోవడం వల్ల ఏంటంటే నేను అన్నీ సక్రమంగా చేశానా లేదా అనేది నాకు కొంచెం ఐడియా వచ్చేస్తుంది కాబట్టి. ఇంక ఇవాళ బాను లంచ్ బాక్స్కి అయితే నేను స్వీట్ కార్న్ రైస్ ప్రిపేర్ చేద్దామని చెప్పేసి అన్నీ రెడీ చేసుకుంటూ ఉన్నాను అనమాట. కొంచెం అంత జీడిపప్పు, పన్నీర్, స్వీట్ కార్న్ అండ్ అలాగే కొన్ని 10 నుంచి 15 దాకా వెల్లుల్లి రెబ్బలన్నీ కూడా పీల్ ఆఫ్ చేసుకొని పక్కన పెట్టేసుకున్నాను. అండ్ కొంచెం అంత కొత్తిమీర కూడా తీసేసుకుంటున్నాను అనమాట. మనం కొత్తిమీర ఏదైతే ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకుంటూ ఉంటామో దాని మీద ఇలా టిష్యూ అనేది ప్లేస్ చేసుకోవటం వల్ల చాలా ఫ్రెష్గా ఉంటుంది కదా. బట్ కానీ డైలీ మనం ఈ టిష్యూస్ అనేవి చేంజ్ చేస్తూ ఉండాలండి, లేకపోతే అది వెట్ అయిపోతుంది కదా, తడిచిపోతుంది వాటర్కి. సో అందుకోసం మనం డైలీ కూడా మనం వంట చేసేటప్పుడు ఎప్పుడైతే వాడతామో అప్పుడు ఫ్రెష్ టిష్యూస్ అనేవి ప్లేస్ చేసుకుంటూ ఉండాలి. అండ్ ఇంకొకటి ఏంటంటే ఇక్కడ పన్నీర్ చూస్తున్నారు కదా, కొత్తగా కొన్న పన్నీర్ మనం వెంటనే ప్యాకెట్ ఓపెన్ చేసేసుకునేసి కొంతవరకు వండుకుంటాము. ఇంకా మిగతా కొంత బ్యాలెన్స్ ఎలా స్టోర్ చేయాలో కొంతమందికి డౌట్ ఉంది. సో అది నేను చూపించేస్తున్నాను. ఏం లేదండి, ఇలా 8 జార్ ఒకటి తీసుకునేసి అందులో వాటర్ యాడ్ చేసేసి పన్నీర్ అనేది మునగాలన్నమాట, ఏమాత్రం తేలకూడదు. అలా మునిగేదాకా పెట్టేసుకునేసి లిడ్ పెట్టేసి ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకోవాలి. డైలీ వన్స్ వాటర్ అనేది చేంజ్ చేసుకుంటూ ఉండాలన్నమాట. అలా అయితే మనకు ఎప్పుడు కూడా పన్నీర్ ఫ్రెష్గానే ఉంటుంది. మనకు ఎప్పుడు ఎంత కావాలో అంత యూస్ చేసుకోవచ్చు. ఇంక ఇక్కడైతే స్వీట్ కార్న్ రైస్ అయితే ప్రిపేర్ చేసుకుంటున్నాను. ముందైతే ఘీ వేసుకొనేసి జీడిపప్పు, పన్నీర్ వేయించేసుకొని పక్కన పెట్టేసుకున్నాను. ఇప్పుడు అదే ఘీలోనే వెల్లుల్లి రెబ్బలు మనం ఏవైతే చిన్నగా క్రష్ చేసుకున్నామో ఆ వెల్లుల్లి రెబ్బలు వేసేసుకునేసి మనం 1 కప్పు స్వీట్ కార్న్ తీసుకున్నాం కదా, అది ఇందులో యాడ్ చేసుకునేసి మంచిగా సార్ట్ అవుట్ చేసుకునేసి కొంచెం అంత సాల్ట్, పెప్పర్, ఆరిగానో, రెడ్ చిల్లీ ఫ్లేక్స్ ఉంటాయి కదా, అవి వేసేసుకునేసి మంచిగా ఇలా కలిపేసుకున్న తర్వాత బాయిల్ చేసి పెట్టుకున్న రైస్ ఏదైతే ఉంటుందో అది ఇందులో యాడ్ చేసుకోవాలి. ఎంత కావాలో అంత వేసేసుకున్న తర్వాత కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర యాడ్ చేసుకునేసి మంచిగా సార్ట్ అవుట్ చేసుకోవాలన్నమాట. ఇలా టాస్ చేసుకున్న తర్వాత ఫైనల్గా మనం వేయించి పెట్టుకున్న జీడిపప్పు యాడ్ చేసుకునేసి మంచిగా కలిపేసుకునేసి ఇంకా పన్నీర్ ముక్కలతో మంచింగ్ చేసుకుని తింటే అదిరిపోద్దండి. మంచిగా లంచ్ బాక్స్కి పర్ఫెక్ట్ అని చెప్పచ్చు. ఏదైనా సరే మధ్యాహ్నానికి సూపర్గా ఫ్లేవర్డ్ రైస్గా ఉంటుంది, చాలా బాగుంటుంది. డెఫినెట్గా ట్రై చేయండి. ఇంకా బానుకి అయితే పెట్టేశాను, చాలా బాగా ఎంజాయ్ చేస్తూ తింటున్నాడు అనమాట. ఇంకా లంచ్ బాక్స్కి కూడా రెడీ చేసేసి ప్యాక్ చేసేసుకుంటున్నాను ఇక్కడ. ఇంకా బయట చూస్తే అసలు ఎంత ఫాగ్ ఉందంటే, బాను వెళ్ళే టైం అయితే 8:30 అనమాట. మీరే చూడండి, అసలు 8:30 అయినా కూడా కొంచెమైనా ఫాగ్ తగ్గిందేమో. చాలా ఫాగీ డే అండి ఇవాళైతే.
చూసారు కదా ఎలా ఉందో బయట సిచ్యువేషన్. అసలు ఎవ్వరు కూడా కనిపించరండి. బస్ చూసారా, అసలు కనిపిస్తుందా మీకు? అస్సలు లేదు కదా, అంత ఫాగీగా ఉంది. 10 o'clock వరకు అలానే ఉందండి, ఎండ్ అస్సలు లేదనమాట, అందుకోసం అలానే ఉంది. అండ్ ఇక్కడైతే టోటల్ అన్నీ కూడా డిష్ అవుట్ చేసేసి ఎక్కడక్కడ ప్లేస్ చేసేసుకునేసి పన్నీర్ వేయించేటప్పుడు మొత్తం అంతా కూడా గ్యాస్ స్టవ్ మీద అంతా కూడా ఎగిరింది, చూస్తున్నారు కదా, చాలా మిస్ అయిపోయింది అనమాట. టోటల్ అంతా కూడా నీట్ చేసేసి ఇంకా పాత్రలన్నీ కూడా వాష్ చేసుకోవాలి. ఎందుకంటే ఇవాళ ఫ్రిడ్జ్ క్లీన్ పెట్టుకున్నాను. టోటల్ అన్నీ కూడా సింక్లో ఏం లేకుండా చేసుకోవాలన్నమాట. అలా చేసుకుంటే మనకు స్పేస్ ఫ్రీ అవుతుంది. మొత్తం అంతా కూడా ఫ్రీజర్ అంతా క్లీన్ చేసుకుందాం అనుకుంటున్నాను ఇవాళ. చాలా మెస్సీగా ఉంది ఫ్రిడ్జ్ అంతా కూడా. అండ్ ఇంకొచ్చేసానమాట ఫ్రిడ్జ్ క్లీనింగ్కి. చూసారు కదా ఎంత మెస్గా ఉందో, చాలా డర్టీగా ఉంది. ఫ్రిడ్జ్ అంతా కూడా నీట్ చేసుకోవాలి. యాక్చువల్గా రీసెంట్గానే డీప్ ఫ్రీజర్ అంతా కూడా నీట్ చేసుకున్నాను. కింద అంతా కూడా క్లీన్ చేద్దాంలే తర్వాత అనుకున్నాను, కానీ ఇంకా చేయటానికి అసలు అవ్వట్లేదు అనమాట, ఫ్రీ అవ్వట్లేదు. సో అందుకోసం ఇవాళ క్లీన్ చేసేసుకుందాం అని చెప్పేసి స్టార్ట్ చేశాను అనమాట. ఓవరాల్ అన్నీ కూడా డీక్లటర్ చేసేసి మొత్తం అన్నీ కూడా వాష్ చేసుకుందాం అనుకుంటున్నా ఇవాళ. ఇక అన్నీ రిమూవ్ చేసి సింక్లోకి పెట్టేశాను అనమాట. అంతలోపు ఇక్కడ మిస్టర్ మజిల్ అంతా కూడా స్ప్రే చేసి కాసేపు నాంతది కదా ఇవి క్లీన్ చేసేలోపు అని స్ప్రే చేసి పెట్టేస్తున్నాను. అండ్ ఇవన్నీ కూడా వాష్ చేసేసుకుంటున్నాను. యాక్చువల్గా మిస్టర్ మజిల్ అనే కాదండి, ఇంట్లోనే మనము వెనిగర్ కానీ సిట్రిక్ యాసిడ్ కానీ ఉంటే సరిపోతుంది. ఒక మంచి లిక్విడ్ అయితే మనం తయారు చేసుకునేసి అది యూస్ చేయొచ్చు. యాక్చువల్గా ఫ్రిడ్జ్ క్లీనింగ్కి వెనిగర్ ఈజ్ ద బెస్ట్ చాయిస్ అనమాట. బ్యాడ్ స్మెల్ అనేది రాదు. సో అందుకోసం ఏం లేదు, జస్ట్ వాటర్ అంతా స్టవ్ మీద పెట్టేసుకునేసి కొంచెం హీట్ చేసి అందులో బేకింగ్ సోడా కానీ సిట్రిక్ యాసిడ్ కానీ వేసేసి వెనిగర్ జస్ట్ ఒక 2 to 3 tablespoons దాకా యాడ్ చేసేసి ఏదైనా ఒక డిష్ వాషర్ ఉంటుంది కదా, విమ్ జెల్ కానీ అలాంటివి యాడ్ చేసుకునేసి మిక్స్ చేసి ఒక స్ప్రే బాటిల్లో వేసుకుంటే సరిపోతుంది. ఆ క్లీనింగ్ లిక్విడ్ దేనికైనా మనం యూస్ చేసుకోవచ్చు. లైక్ గ్యాస్ స్టవ్ కానీ కౌంటర్ టాప్ కానీ ఫ్రిడ్జ్ కానీ ఏదైనా సరే మనమే చేసుకోవచ్చు అనమాట. నా దగ్గర ఎలాగో మిస్టర్ మజిల్ ఉంది కాబట్టి దాంతో యూస్ చేసుకుంటున్నాను. లేని వాళ్ళైతే మాత్రం ఇలా ఈ డిష్ వాషర్ అనేది ప్రిపేర్ చేసుకొని ఒక స్ప్రే బాటిల్లో వేసేసుకునేసి మీరు ఏదైనా సరే క్లీన్ చేసుకోవచ్చు. ఇంకా ఫ్రిడ్జ్ అంతా కూడా క్లీన్ చేసేసాక ఆలోపు ఇవి కాస్తంత వాష్ చేసి పెట్టాను కదా, వాటర్ అన్నీ కూడా డ్రైన్ ఆఫ్ అయిపోయాక ఒక వెట్ క్లాత్ డ్రై క్లాత్ తీసేసుకునేసి మొత్తం అంతా కూడా ఇలా డ్రై చేసేసుకునేసి ప్లేస్ చేసేసుకోవడమే అనమాట. చాలా వరకు ఫ్రిడ్జ్ క్లీనింగ్ చేశాక చాలా రీఫ్రెషింగ్గా ఉంటుంది కదా, నాకైతే చాలా అనిపించింది. ఆ ఫీలింగ్ అయితే మాత్రం సూపర్బ్ అనిపించింది. నేను చాలా వరకు ఏదైనా ఒక ఐటమ్ అంటే లైక్ కారపొళ్ళు కానీ ధనియా పొళ్ళు కానీ ఇలాంటివి ఉంటాయి కదా, పిండ్లు కానీ అలాంటివి నేను ఓపెన్ చేశానంటే ఫ్రిడ్జ్లోనే పెట్టుకుంటాను, బయట పెడితే పురుగు పడతాయని చెప్పేసి. సో ఈ కంటైనర్ నేను దానికోసమే యూస్ చేస్తాను. రాగి పిండి, పప్పులు, ఉద్దిపప్పు, కారం, ధనియా పౌడర్, జీడిపప్పు, బాదం ఇలాంటివన్నీ కూడా వేసి ఇలా పెట్టేసుకుంటూ ఉంటా. అండ్ డోర్ వైపు అయితే ఇలా ప్యాకెట్స్తోనే నేను ఎందుకు పెడతానంటే ఈ మసాలా పౌడర్స్ ఎక్స్పైరీ డేట్స్ అనేవి మనకు తెలుస్తాయి కాబట్టి. అండ్ కుంకుమ కూడా నేను ఫ్రిడ్జ్లోనే స్టోర్ చేసుకుంటా, పురుగు పడుతుంది బయట ఉంటే అని చెప్పేసి. అండ్ డోర్ వైపు అంతా కూడా ఇలా ప్లేస్ చేసుకున్నా. మొత్తం అంతా కూడా కెచప్స్, సాస్ అలాంటివన్నీ కూడా అటు సైడే పెట్టుకున్నా. నేను ఈ ప్లేస్ మ్యాట్స్ అయితే అమెజాన్ నుంచి తీసుకున్నా. కొంచెం అంత బిగ్ సైజ్ వచ్చేసింది. మా ఫ్రిడ్జ్ అయితే చిన్నదనమాట. 2012లో పర్చేస్ చేసుకున్న ఫ్రిడ్జ్ అండి ఇది. కొత్తదైతే ఇంకా ఏం తీసుకోలేదు. దీంతోనే అసలు ఒక్క రిపేర్ రాలేదు, రీసెంట్గా వచ్చింది అనమాట. ఇంకా నేను మొత్తం అన్నీ కూడా ఇలా ప్లేస్ చేసుకున్నాను. నేను ఎక్కువ శాతం వండిన ఐటమ్స్ పెట్టనండి ఫ్రిడ్జ్లో. ఇలాంటి మసాలా పొళ్ళు ఇలాంటి వాటి కోసమే యూస్ చేస్తా.
రీసెంట్గా మన సబ్స్క్రైబర్ ఒకరు కామెంట్ చేశారండి, మిల్క్ ప్యాకెట్ అనేది పూర్తిగా కట్ చేయకండి అక్క, అది అలా కట్ చేయటం వల్ల పశువులు తినేస్తూ ఉంటాయి, వాటికి హానికరం అని చెప్పేసి. సో అందుకోసం ఇవాల్టి నుంచి అలా కాకుండా ఇలా హాఫ్ కట్ చేసేసి ఓపెన్ చేసి యూస్ చేసుకుంటా. లైక్ ఆయిల్ ప్యాకెట్స్ కూడా అలానే చేస్తాను. నాకు ఈ సజెషన్ ఇచ్చినందుకు చాలా చాలా థ్యాంక్స్ అండి. ఇక నుంచి అలా జరగకుండా చూసుకుంటాను. మీ డాడీనే చెప్పినాడు, మా హీరోని పిలుచుకొని పోండి, వాడు అల్లరి ఎక్కువ అయిపోయినాడు ఇంట్లో. అబద్ధం కాదు, నిజమే అది. లేదు నువ్వు ఎక్కువ వెళ్దాం. వీడియో క్లిప్స్ అయితే లాస్ట్ డే ఈవినింగ్ అండి, ఫ్యామిలీతో అలా సరదాగా బయటికి వెళ్ళున్నాం అనమాట. సంక్రాంతి ఫెస్టివల్ కదా, ఆ ఫెస్టివల్ వైబ్ అనేది సినీపోలిస్లో చాలా బాగా డెకోర్ చేస్తారనమాట. నేను ఎవ్రీ ఇయర్ మీతో షేర్ చేస్తున్నాను కదా, సో ఈ ఇయర్ కూడా షేర్ చేద్దామని చెప్పేసి వచ్చేసాను. సినీపోలిస్లో ఈ డెకరేషన్ అయితే మాత్రం చాలా బాగా చేస్తారండి. ఈసారి అయితే కొంచెం అంత డిఫరెంట్గా చేశారనమాట. మొత్తం అంతా కూడా ఈ బ్రాస్ ఐటమ్స్తో డెకోర్ అయితే ప్రతిసారి చేస్తారు, బట్ కానీ కొంచెం అంత చిన్న చిన్న చేంజెస్ అయితే చేశారనమాట. ఇంకా ఈ ల్యాంటర్న్స్ ఇలాంటివి మన పురాతన ట్రెడిషన్స్ అన్నీ కూడా గుర్తు చేసే విధంగా చేశారనమాట. నాకైతే చాలా బాగా అనిపించింది. ప్రతిసారి ఇలానే అయినా కూడా కొంచెం అంతా చేంజెస్ చేస్తూ ఉంటారు. సో నాకు కూడా ఒక మెమరీ ఉంటుందని చెప్పేసి వెళ్ళేసి అలా షూట్ చేసి మీకు కూడా షేర్ చేస్తున్నాను అనమాట. సో చూసారు కదండి, మీకు ఎలా అనిపించింది అనేది కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి. అండ్ మన లాస్ట్ బ్లాగ్ వచ్చిన కామెంట్స్ అయితే ఫస్ట్ చేశారు ఐశ్వర్య గారు, అయాన్ ఖాన్, లావణ్య, నల్లపురెడ్డి తేజస్విని, కరి లావణ్య, దివ్య సింపుల్ బ్లాగ్స్, సింధు కలెక్షన్స్, లత, పెండోర్ హేమ, షేక్ షబానా, అనితా నాయుడు, సంధ్యారాణి, అమ్ము, ప్రియ, జశ్విత రాణి, ఇట్స్ మై అమేజింగ్ వ్లాగ్స్ ఛానల్. మీ అందరికీ కూడా హోల్ హార్టెడ్గా థ్యాంక్ యూ సో మచ్ అండి, కామెంట్ చేసినందుకు, వీడియోకి సపోర్ట్ చేస్తున్నందుకు. ఇంతటితో ఈ వ్లాగ్ అయితే ఎండ్ చేస్తున్నాను. వ్లాగ్ నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అసలు మర్చిపోకండి. మరో ఇంట్రెస్టింగ్ వ్లాగ్తో మళ్ళీ మిమ్మల్ని కలుసుకుంటాను. అంటిల్ దెన్ టేక్ కేర్, బాయ్, సీ యూ సూన్.